ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సాంఖ్యయోగంలో నాకు అత్యంత ఇష్టమైన ఒక శ్లోకాన్ని ఇక్కడ చదివి తాత్పర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీవు వీరస్వర్గమును పొందుదువు. యుద్ధమున జయించినచో రాజ్య భోగములను అనుభవింతువు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. సాంఖ్యయోగంలో మొత్తం కూడా పరమాత్మ అర్జునుడి యొక్క విషాదాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. చూడండి, భగవద్గీతలో అన్నీ కూడా 18 అధ్యాయాలు కూడా పక్కన యోగము యోగం యోగం అని వస్తుంది. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, ఇట్లా యోగము యోగం అని వస్తుంది. యోగం చేయడం కోసమే మానవ జన్మ అన్నమాట. ఆ యోగము అనేది ఎలా చేయాలి అనేది ఇక్కడ మన కృష్ణ భగవానుడు ఆ యొక్క గురువు రూపంలో, శిష్యుడి రూపంలో శిష్యుడైనటువంటి అర్జునుడికి గురువు రూపంలో చెప్పాడు. అక్కడ జీవుడు పరమాత్మ, ఆత్మ పరమాత్మ మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు విషాదంలో ఉండి ఏమేమో మాట్లాడుతున్నావు అర్జున, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థం అవుతుందా? యుద్ధం చేయని అంటున్నావు, తండ్రులు మేనమామలు వీళ్ళంతా కూడా నా వాళ్ళు అంటున్నావు. వాళ్ళంతా కూడా నీ వాళ్ళైతే నీకున్నట్టుగానే వాళ్ళకు కూడా మరి ఈ ప్రేమ అభిమానాలు ఉండాలి కదా. వాళ్ళంతా వచ్చి ఎదురుగా యుద్ధంలో నిలబడి ఉన్నారు. నువ్వేమో యుద్ధం చేయను, నేను బిచ్చం ఎత్తుకొనైనా బతుకుతానని మాట్లాడుతున్నావు. ఎందుకు నీలో ఈ యొక్క కార్పణ్య దోషం, ఈ పిరికితనము? నీకు ఎందుకు ఇట్లా లోనైపోయినావు వీటికి? తప్పు కదా, అలా ఉండకూడదు కదా. నువ్వు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మం క్షాత్ర ధర్మం నిర్వర్తించటం నీ యొక్క విద్యుత్ కర్తవ్యం. కాబట్టి నువ్వు క్షత్రియుడిలాగా ప్రవర్తించాలి. ఇక్కడ నువ్వు ఎందుకు ఈ మమత అనురాగాలకు రాగద్వేషాలకు కట్టుబడిపోతున్నావు? క్షత్రియుడి ధర్మం ఏంటి? శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేసి తీరాల్సిందే. నువ్వు కయ్యానికి వెళ్ళలేదు కదా. వాళ్ళు వచ్చారు, వచ్చినప్పుడు నిలబడి పోరాడాలి. అందుకే రణరంగమున మరణిస్తాననేది నీకు లేదు. ఒకవేళ మరణించావే అనుకో, యుద్ధం చేస్తూ నువ్వు మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతావు. వీరుడిగా నీకు చరిత్రలో పేరుంటుంది, యుద్ధం చేస్తూ చనిపోయాడని. మరి యుద్ధం చేస్తూ గెలిస్తే, జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అంటే నువ్వు చాలా గొప్ప జీవితాన్ని గడుపుతావు. వీళ్ళందరినీ పరిపాలన చేస్తూ, వారందరి యోగక్షేమాలు చూస్తూ, నువ్వు కూడా వాళ్ళ చేత కొనియాడబడుతూ చాలా సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతావు. నీ యొక్క జన్మ చరితార్థం అవుతుంది. కాబట్టి నువ్వు యుద్ధం చేయడానికి నిశ్చయుడు కమ్ము అర్జున, నీ యొక్క పిరికితనాన్ని వదిలిపెట్టు అని చెప్తున్నాడు. ఈ ఒక్క శ్లోకం చాలదా అండి జన్మకి? మనము మానవ జన్మ ఎత్తినందుకు భగవద్గీత అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి. మానవ జన్మ ఎత్తినందుకు భగవద్గీత ఎందుకు చదవాలి అంటే, సనాతన ధర్మం మొత్తం వసుదైక కుటుంబ భావన ఇందులో ఉంది. ప్రపంచం మొత్తానికి కూడా భగవద్గీత ఒక అమృతతుల్యమైన గ్రంథం. ఇందులో ఉన్నవన్నీ వాక్కులు, అమృతమైన వాక్కులు. అంటే ఈ వాక్కులను మనం గ్రహిస్తే మనకు మరణం లేదన్న విషయం తెలుసుకుంటాం. అందుకే అమృతం అంటున్నాం. మృతము లేనిది అమృతం. మరి అంతా కూడా మనలో అమృతం ఉన్నది కదా. ఆ అమృతాన్ని వెలికి తీసి మనల్ని ఆ చర్మచక్షులోకి అందదు. అది మనకు దేనికి అందుతుంది? జ్ఞాననేత్రానికి తెలుస్తుంది. ఆ జ్ఞాననేత్రాన్ని తెరిపించేదే భగవద్గీత. జ్ఞాననేత్రం ద్వారా నీ అమృతం ఎక్కడుందో నీలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని నువ్వు గ్రోలగలుగుతావు. ఆ ఆత్మానందాన్ని గ్రోలగలుగుతావు. ఆ ఆత్మానందాన్ని నీవు
చూసి తరించేటువంటి ఆ యొక్క భాసించే వెలుగును చూసి ఆ విధంగా నాదాన్ని వింటూ తరించి రమించే స్థితి నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుంది? ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు. ఆత్మ జ్ఞానం అనేది ఎక్కడుంది అంటే భగవద్గీతలో ఉంది. సకల గ్రంథాలు, ఏ గ్రంథాలు అంటే ఉపనిషత్తులైతేనేమి, బ్రహ్మసూత్రాలైతేనేమి, వేదాలైతేనేమి, ఈ యొక్క ముఖ్యమైన గ్రంథాల యొక్క అన్నింటి సారము భగవద్గీతలో 700 శ్లోకాల రూపంలో ఉంది. మనం ఈ యొక్క ఒక్క శ్లోకంలోనే మనము నిజమైన అర్థం అంటే ఆత్మానందము అనేటువంటి స్థితిని మనం తెలుసుకోగలిగితే చిన్న చిన్న సమస్యలకి ఇంకా మనం భయపడమన్నమాట. చాలామంది ఏంటంటే చాలా సహజ సిద్ధంగా వచ్చే రోగాలకు, తర్వాత మరణ భయం, ముసలితనం వచ్చిందనే భయం, ఇంకా ఇవన్నీ ఒక ఎత్తైతే ఈతి బాధలు అంటే అన్నీ బాగానే ఉంటాయి, వాడికి అంత సంపాదన అన్నీ ఉంటాయి, బంధువులు, ఉద్యోగము అన్నీ ఉంటాయి, కానీ కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోలేకపోతారు. ఈతి బాధలు అంటారు అవి. మన ఆ యొక్క జీవన గమనంలో వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోలేక, పోరాడలేక, ఇక్కడ ఇలాగా తెలివిగా ప్రవర్తించాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అప్పుడు కూడా వాళ్ళే ఎటువైపు చూస్తారంటే మరణం వైపు చూస్తుంటారు, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు పిరికి వాళ్ళు అన్నమాట. ఎక్కడిది మరి ఆ పిరికితనం అనేది? ఆత్మను తెలుసుకోకపోవడం వల్ల తాను ఎంత గొప్పవాడో, తాను ఎంత అసలు తను మృతం కానివాడు, అమృత తుల్యుడు, జీవుడు కూడా ఆది అంతము లేదు. ఈ ఆత్మలకు సనాతనమైనవి. మనం సనాతనమైన వాళ్ళమనే విషయం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నాకు మరణం ఎక్కడిది, నాకు జర ఎక్కడిది, నాకు రోగం ఎక్కడిది, సమస్యలు ఎక్కడివి, నిరంతరము ఆనంద స్వరూపంలో పరమాత్మతో తాదాత్మ్యం చెంది సంతసించే వాళ్ళము, అలాంటి స్వరూపులం మనము అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు, మిగతా అష్టదా ఏదైతే ఉందో ఆ అష్టదా ప్రకృతిని మనం పట్టుకొని ఉన్నామన్న విషయం తెలుసుకున్నప్పుడు మనము పరమాత్మతో స్మృతిలోకి ఎక్కువ సమయం వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. మనమంతా ఇప్పుడు విస్మృతిలో ఉన్నాము, వ్యక్తులమయ్యాము, వ్యక్తులము. అవ్యక్త స్థితి ఆత్మానంద స్థితి, వ్యక్త స్థితి అష్టదా ప్రకృతిలో మనము పట్టుబడిన స్థితి. అంటే జీవులమై ఇట్లా మనము శరీరంతో మానవులమై నడయాడుతున్నాము. ఇట్లాంటి స్థితిలో మనము కష్టాలకు లోనవుతున్నాము, పిరికితనానికి లోనవుతున్నాము. ఒక్కోసారి పట్టరాని ఆనందాలు కలిగినప్పుడు కూడా అలాంటి ఉద్విగ్న స్థితిలో కూడా మనము దానికి కూడా పొంగిపోతున్నాం. ఇవన్నీ కూడా అష్టదా ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణాల మాయ, రాగద్వేషాల మిళితమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఆ రకంగా ఓవర్గా కుంగిపోయి చచ్చిపోయేదాకా కూడా వెళ్తుంటారు. కాబట్టి అందుకే నాకు ఈ శ్లోకం చాలా ఇష్టం. అతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. మనం పుట్టింది యుద్ధం చేయడానికి, అయితే అష్టదా ప్రకృతితో చేసే యుద్ధం లౌకికమైనది. అంటే మనం జీవితంలో వచ్చే సమస్యలతో చేసే యుద్ధము లౌకికమైనటువంటి యుద్ధం. మరి ఏ యుద్ధం చేయడానికి మనం పుట్టామయ్యా అంటే ఈ మానవ శరీరం తీసుకున్నది యోగం చేయడానికి. యోగం అనేది ఒక యుద్ధం. దేంతో? అరిషట్ వర్గాలతో, త్రిగుణాలతో చేసే యుద్ధం అది. ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే, మనం గురువు దగ్గర వెళ్ళి గురువు ద్వారా మనం ఆ యొక్క సాధన ప్రక్రియను తెలుసుకున్నప్పుడు యుద్ధం ఎలా చేయాలో చెప్తాడు. ఆ యుద్ధం మనకు, ఆ యుద్ధంలో గెలిస్తే ఏమవుతుంది? గెలిస్తే విజయము, రాజభోగాలు దొరుకుతాయి. ఓడిపోతే వీరస్వర్గం దొరుకుతుంది. ఆ యుద్ధమైన ఈ యుద్ధమైన రెండిట్లో కూడా ఓడిపోతే వీరస్వర్గమే. అంటే ఇక్కడ మనము సరే లౌకికంలో చూద్దాము, అర్జునుడు ఓడిపోతే ఏమవుతుంది? వీరుడు రావాడు, మంచిగా యుద్ధం చేసి చనిపోయాడు, ఇతను కదా రాజు అంటే అని అంటారు, క్షత్రియుడు. అట్లాగే మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే పోరాడుతూనే చనిపోవాలి. అది విజయం. పోరాటంలో ఓడినా
మన మరణం కూడా విజయమే అవుతుంది, వీరస్వర్గం అవుతుంది అది. అంటే అతడు వీరుడు అనేటువంటి ముద్ర మనకు వస్తుంది, అది వీరస్వర్గం. అదేవిధంగా అర్జునుడు గెలిస్తే ఏమయ్యేది, విజయాన్ని పొందితే అతను రాజ్యభోగాలు అనుభవించేవాడు, మంచిగా ప్రజానురంజకంగా ప్రజలను పాలించి గొప్ప పేరు తెచ్చుకునేవాడు. తను కూడా రాజ్యంలో ఉండేటువంటి భోగాలన్నీ అనుభవించి చాలా సౌఖ్యంగా బతుకుతాడు. అంటే ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, విజయమా వీరస్వర్గమా. మనకు కూడా అంతే, చాలా సామాన్యులు, మన పనులు మనకుంటాయి. ఆయన రాజు కానీ మనం సామాన్యులు, మనకు కూడా మన లెవెల్ సమస్యలు మనకుంటాయి. మనము గెలుస్తామా ఓడుతామా, విజయమా వీరస్వర్గమా. చిన్న చిన్న సమస్యల్లో పోరాడితే ప్రాణాలు ఏం పోవు. ఒకవేళ పోయినా నష్టమే ఉంది, ఒకసారే కదా పోయేది, ఇప్పుడు పోయినా ఒకేసారి మనం పోయేది. కాబట్టి సమస్యలతో పోరాడుతూ చావాలి కానీ పోరాడలేక మనముగా చావకూడదు. ఏది కూడా మనం సాధించలేనంత పెద్ద సమస్య ఏమీ కాదు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఇది లౌకికం. తర్వాత మనము ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధం గురించి చూస్తే గురువు అక్కడ మనకు రథసారథి అవుతాడు. ఇక్కడ కృష్ణుడు గురువు కదా, రథసారథి అయ్యి ఉపదేశం ఇచ్చాడు. ఇరు సేనల మధ్య కూర్చుంటే కూలబడితే నిద్ర లేపాడు, కూర్చోబెట్టి ఆయనకి కళ్ళపై నీళ్లు చల్లి అతని యొక్క ఆ పిరికితనాన్ని పోగొట్టి ఇరుసేనల మధ్య యుద్ధం చేయమని చెప్పి బోధ చేశాడు. ఆ బోధే మనం తాత్వికంగా చూసుకుంటే మన ఇరు సేనలు ఏంటంటే మన రెండు కనుబొమ్మల మధ్య మనం చేసే యుద్ధమే ఆ పరమాత్మ దర్శనం. ముందుగా మనల్ని మనం దర్శించుకుంటాం. ఎలా ఉన్నాము, మనం అద్దం ముందు చూసుకుంటామా, చక్కగా రెడీ అయ్యి నేను ఎంత అందంగా ఉన్నానో అని చెప్పి ఎవరికి వాళ్ళము అలంకరణ చేసుకుంటాం. అదేవిధంగా మన అందమైన స్వరూపాన్ని మనము అంతఃకరణము అనేటువంటి అర్థంలో చక్కగా దర్శించుకొని ఆ తర్వాత ఆ అంతఃకరణము రిఫ్లెక్షన్ ఎక్కడికి అవుతుంది అంటే పరమాత్మ మీదకి అవుతుంది. మనల్ని పరమాత్మలో చూసుకుంటాము, పరమాత్మని మనలో చూసుకుంటాము. అంతఃకరణం శుద్ధి అయితే గనక అట్లా ఈ యొక్క ప్రతిబింబాలు ఒకరిని ఒకరు, అంటే ఆత్మని పరమాత్మ, పరమాత్మని ఆత్మ, నీలో నేను, నాలో నువ్వు. అంటే ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు, పరమాత్ముడు మనలో ఉన్నాడా, మనం పరమాత్మనిలో ఉన్నామా? ఇది $1,000,000,000 ప్రశ్న. ఒకరిలో ఒకరం ఉన్నాము ఎలా అనేది ఈ యొక్క తత్వదర్శనంలో దొరుకుతుంది. ఎలా ఆ తత్వాన్ని మనము జ్ఞాన నేత్రం ద్వారా దర్శించినప్పుడు ఆ యొక్క ఆత్మానంద స్థితిని మనము పొందగలిగితే ఎలా ఉంది, ఎంత ఉంది అంటే ఒక స్వీటు తిన్నప్పుడు ఎలా ఉంది, ఎంత తీయగుంది అంటే నేను కొలిచి చెప్పగలడా, నువ్వు తిని చూడు అని చెప్పి ఇస్తాడు. అంతే ఇది కూడా పరమాత్మ స్థితిని చూడడం, ఆ యొక్క విజయాన్ని పొందడం అన్నమాట. ఆయనని ఈ జన్మలోనే మనము చూడగలగడము అంటే మనం ఆత్మ ఆనంద అనుభూతిని పొందడం, ఏకీభావ స్థితిలోకి రావడం. అంటే పరమాత్మలో మనలో పరమాత్మ ఉన్నట్టుగా మనము ఫీల్ అవ్వడం అంటే నిజంగా కూడా ఆ యొక్క తత్వదర్శనం మనకు జరుగుతుంది. ఆయన యొక్క రూపనామాలను మనం చూడగలుగుతాము. ఆయన రూపము జ్యోతిస్వరూపం, ఆయన నామము ఓంకారం. అయితే ఇవి మనము వింటాము, కంటాము. మనలోనే ఉన్నాడు కాబట్టి సాయుజ్యమై ఉన్నాడు, సామీప్యమై ఉన్నాడు, మనతో సారూప్యమై ఉన్నాడు ఆ పరమాత్మ సాలోక్యుడు. కాబట్టి మన దగ్గర అతి సమీపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం ఎప్పుడైతే దర్శిస్తామో అదే విజయము. మానవ జన్మ తీసుకునేదే దానికోసమట. మనం అసలు పని చేయకుండా ఏం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, అది తప్ప యోగం తప్ప అన్నీ చేస్తున్నాం. మరి యోగం చేయాలి అంటే అక్కడి దాకా మన యొక్క జీవన స్థితి ఒక గురువు దాకా రావాలి అంటే మనలో ఉన్న మనం కర్మ సిద్ధాంతం మనం నమ్ముతాం. సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం నమ్ముతాం. మన కర్మలన్నీ కరిగిపోవాలన్నమాట ఒక గురుస్థానం దగ్గరికి మనము చేరుకోవాలంటే. అదేవిధంగా విజయం గురించి చెప్పాం కదా, మరి అట్లే వీరస్వర్గం ఏంటి? ఒకవేళ మనం యోగం చేస్తూ
సరిగ్గా చేయలేకపోయాం. కానీ ఇప్పటి వరకు మనము యోగ సాధన దాకా వచ్చినటువంటి శ్రమ ఏదైతుందో అదేమీ ఊరకబోదు. అవన్నీ మనము పట్టుకొనెళ్తాం. మరు జన్మలో అట్లాంటి చక్కటి అనుకూలమైన స్థితి ఉన్నటువంటి కుటుంబంలోనే మనం జన్మ తీసుకుంటాము. వీరస్వర్గం అనమాట. పోయినా మనకు ఇక్కడ ఏంటంటే మన గురించి తెలిసిన వాళ్ళు కుటుంబ సభ్యులైతే ఏం చెప్తారు? చక్కగా రోజు లేసి భగవద్గీత చదువుకునేవాళ్ళు, యోగం చేసేవారు, యోగా చేసేవారు, ధ్యానం చేసేవారు. చక్కగా దాన ధర్మాలు, సాత్వికంగా సత్సంగాలు చేసేవారు, మంచి మాటలు చెప్పేవారు, మంచి పనులు చేసేవారు, సహాయం చేస్తుండేవారు. ఇట్లా 4 మాటలు చెప్తారు బావుంటుంది. వీరస్వర్గం అంటే వాళ్ళు పోయారు, మళ్ళీ ఎక్కడ పుడతారో అని అనుకుంటారు. ఎక్కడ పుట్టరు. చక్కటి సత్సంగంలోనే వాళ్ళు ఇన్ని రోజులు చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా ఆ వీరస్వర్గాన్ని అనుభవించటానికి మళ్ళీ వస్తారనమాట. అది వీరస్వర్గం అంటే. అట్లే లౌకికంగా చెప్పాను కదా, ఇది తాత్వికంగా. తత్వపరంగా కూడా ఏంటి అంటే మనము పొందినటువంటి ఏ అనుభూతి అయినా, ఏ సాధన అయినా, ఏ యొక్క తత్వదర్శనమైనా మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇంకో జన్మలో మనకు అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతామన్నమాట. ఇప్పుడు 4th క్లాస్లో వాడు చదువు ఆపేశాడు. ఆపేసి ఏదో కొన్ని పనుల వల్ల మధ్యలో చదువు ఆపేశారు. నేను కూడా ఆపేసా 5th క్లాస్లో. నన్ను కూడా 5th క్లాసు చదవగానే ఆ మధ్యలో పక్క గ్రామం పంపించలేక చదువు ఆపేశారు 1 ఇయర్. అయితే మనం చదువు ఆపేసినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ రీస్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఆపేసామో ఆ తర్వాత క్లాస్కి తీసుకుంటారు కదా. డ్రాప్ అవుట్ స్టూడెంట్. నేను డ్రాప్ అవుట్ స్టూడెంట్ని. అయితే మనం ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తామో, సపోజ్ 5థ్లో నేను ఆపేశాను, 1 ఇయర్ గ్యాప్ వచ్చాక ఏంటి 6th క్లాస్లో తీసుకున్నారు అంతే. అంటే ఈ జన్మలో ధ్యానం చేస్తూ 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 కొన్ని కర్మల దగ్గర మనము అంతఃకరణ శుద్ధిని చేసుకుంటూ ఎక్కడైతే ఆపేశామో అక్కడనే మళ్ళీ పుడతాం అదే స్టేజ్లో. అంటే రేపు వాడు ఒక దగ్గర పుట్టినప్పుడు ఏంటంటే అక్కడ వాడికి చాలా ఎర్లీ స్టేజ్లోనే అన్ని మంచి మంచి లక్షణాలు, వీడేంది ఇంత ముసలాడిలాగా చేస్తున్నాడు, వీడి మాటలు అన్ని పెద్ద అరిందలాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని అంటుంటాను చూడండి. వాళ్ళు పెట్టి పుట్టారనమాట. పెట్టి పుట్టడం అంటే అన్నీ వాళ్ళు ఎవరెవరికి ఏం పెట్టాలో, ఏం దాన ధర్మాలు చేయాలో, ఎన్ని పుణ్యకార్యాలు చేయాలో అన్నీ చేసి పుట్టారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు బంగారు చెంచాతో నోట్లో పెట్టుకొని పుట్టారు అంటే అదే మరి ఎవరు చేసుకునేది వాళ్ళే. ఎవరు తోడుకున్న గోతిలో వాళ్ళే పడతారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవా అని ఇవన్నీ ఊరికే పుట్టలేదు సామెతలు. కాబట్టి ఈ యొక్క శ్లోకంలో ఇంత మంచి అర్థం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఆత్మహత్యలు అనేటువంటి ఆ యొక్క వికార స్థితికి పోకూడదు. అంటే నిత్యము ఒక్క శ్లోకమైన భగవద్గీత పారాయణము చేయాలి. చేసి దాని అర్థాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. రోజు ఒక్కరితోనన్నా సత్సంగము, ఒక 2 నిమిషాలైనా ఒక మంచి వ్యక్తిని పలకరించి వాళ్ళ నోటి నుంచి ఏమొస్తుందో వినాలి. విని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇదంతా మాకు ఎక్కడవుతుంది? మేము చాలా బిజీ లైఫ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత బిజీ లైఫ్ అయినా అవుతుంది అనుకుంటే అవుతుంది. అదేవిధంగా ఇంకొక శ్లోకం, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇందాక నేను యోగం అనే మాట వాడానా? యోగం అంటే కలయిక, భజన, భక్తి, ఇవన్నీ కూడా పరమాత్మ ఆత్మకు సంబంధించినటువంటి మాటలు. భజన అంటే పరమాత్మ ఆత్మను కలపడం అనమాట. భజన విభజన కానిది భజన. భక్తి అంటే కూడా కలపడం. కర్మయోగము ప్రారంభించినచో నిష్కామ కర్మయోగం అంటే ఫలాసక్తిని వదలడం అనమాట. పని చేస్తూ పోవడం, దాని గురించినటువంటి ఆ యొక్క ఫలాల గురించి ఆలోచించకుండా అంటే పని చేసేటప్పుడు అది పెట్టుకోవద్దు అనమాట. అట్లాంటి ఆలోచన ఏది పెట్టుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం. దీనికి ఎన్నటికైనా బీజనాశనం లేదు. ఒకసారి ఒక కర్మయోగం అనేటువంటిది మనం స్టార్ట్ చేస్తే, ఇది కర్మయోగం గురించి చెప్తున్నాం, కర్మాచరణ కాదు, కర్మయోగం. నిష్కామ కర్మయోగం స్టార్ట్ చేస్తే దానికి బీజనాశనం అనేది లేదు. నువ్వు స్టార్ట్ చేసినావు, నువ్వు ఒక గురువు దగ్గర వెళ్ళి సాధన
తెలుసుకున్నాక నువ్వు రోజు కొంచెం ఏమంటున్నాడు, స్వల్ప అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పం అంటున్నాడు, అంటే ఎంత కొంచెమైనా. నిష్కామ కర్మయోగము ఏ కొంచెము సాధన చేసినా కూడా అది జన్మ మృత్యు రూప మహాభయముల నుంచి కాపాడుతుంది. కర్మయోగము అంటే మనం ఇప్పుడు అర్జునుడికి ఉభయ సేనల మధ్య కూర్చోబెట్టి చేశాడన్నానా, అంటే రెండు కనుబొమల మధ్య మనం చేయాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ధ్యాన సాధన ఉందో అదనమాట, అది కర్మయోగము. కర్మాచరణ అంటే మనం నిత్యం చేసేటువంటి కర్మలు, పనులు. ఆ కర్మాచరణలో కూడా శాస్త్ర విహిత కర్మలు, శాస్త్రం చెప్పని శాస్త్రరహిత కర్మలు కూడా ఉంటాయి. శాస్త్ర విహిత కర్మలు చేస్తాడు సాత్వికుడైన వాడు. సాత్వికులంతా కూడా శాస్త్ర విహిత కర్మలు కంపల్సరీ చేస్తారు. శాస్త్రరహితంవి అస్సలు చెయ్యరు వాళ్ళు సాత్వికులు. అయితే ఇక్కడ మళ్ళా మనం సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా నిష్కామ కర్మం గురించి చెప్దాం. కర్మయోగం స్టార్ట్ చేసిన వాళ్ళు రోజు కొద్దిసేపు చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్లకు మళ్ళా పుట్టాలేమో, మళ్ళా చావాలేమో, ఏం రోగం వస్తుందో, నాకు ఏదవుతుందో, ఎవరు నన్ను ఏమంటారో, నన్ను తీసుకెళ్ళి ఎందులోనైనా ఇచ్చేస్తారేమో, ఇలాంటివి. రోడ్డు మీదకి వెళ్తే కొంతమంది అది గుద్దుతుందేమో, ఈ లారీ ఇట్లా వస్తుంది, వాళ్ళ అన్ని నెగిటివే. నోరు తెరిస్తే అంటే జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు, కానీ ప్రతిసారి నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాకింగ్ అనమాట. అంటే ఫస్ట్ కీడించి మేలించాలి అన్నారు, కానీ కీడెంచటం అంటే అదే పనిగా కాదు. జస్ట్ ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ చేసుకునేటప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి మాట్లాడతాం, బయలుదేరుతాం. ఇది గుద్దుతుందేమో, అది అటుపోతే ఇదవుతుందేమో, అదవుతుందేమో అని చెప్పి అంటుంటారు. అట్లాంటి నెగిటివ్ టాక్ చెయ్యొద్దు. ఎలా అంటే, జన్మ తీసుకున్నాము, దీంట్లో నేను భయపడాల్సిన అవసరం ఇంకా లేదు. ఎప్పుడైతే నేను సాధన మొదలుపెట్టానో నాకు అంతా సవ్యంగానే జరుగుతుంది. ముఖ్యంగా నా సాధన సక్రమంగా నెరవేర్చే విధంగా నాకు ఆ భగవంతుడు అనుకూలంగా నన్ను సాధన చేయిస్తున్నాడు. రోజు కొద్దిగా కర్మయోగం నేను చేసుకోగలుగుతున్నాను. కాబట్టి నాకేంటి భయం, నాకేంటి, నేను ఆత్మను, పరమాత్మతో అనుసంధానమై ఉన్నాను. కాబట్టి ఆయన చేయి పట్టుకొని ఉన్నాను నేను. ఎక్కడేంటి మర్కట కిషోర న్యాయం మనం పాటించాలి. మర్కట కిషోర న్యాయం ఎట్లుంటుంది అంటే, కోతి పిల్లని పట్టుకోదు, పిల్లనే వెళ్ళి కోతిని పట్టుకుంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి కోతి దూకుతుంటుంది, ఏమాత్రం అన్న పిల్లని పట్టించుకుంటుందా? ఆ పిల్ల వెళ్ళి దాని కడుపుని బిర్రగా పట్టుకొని ఉల్టా పట్టుకుంటుంది. తల్లి మీద ఇట్లా గట్టిగా పట్టేసుకొని తన కడుపుని పట్టుకొని తన దేహానికి వేలాడుతూ ఉంటుంది. మనం కూడా పరమాత్మను అట్లే గట్టిగా పట్టేసుకోవాలి, ఆయన చేయిని. ఆయన వరదహస్తుడు, అభయహస్తుడు. కాబట్టి అలాంటి హస్తాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. లేదంటే అతని హస్తం మనకు అందట్లేదంటే పాదాలు పట్టుకోవాలి, గట్టిగా పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటో కాదు, నిరంతరము నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు ఆయన. మనకు నిశ్చల స్థితిలోనే ఆయన మనకు లభిస్తాడు. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను కదా, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నీవాడే కదా. కాబట్టి ఆత్మను నిశ్చలంగా నిలిపి ఆయనను చూసేటువంటి యోగమే నిష్కామ కర్మయోగము. అట్టి యోగము ఒక 10 సెకండ్లు చేయగలిగిన అట్టి యోగంలో మనము ఈ యొక్క అష్టదా ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళి మనం ఒక నిశ్చల స్థితిలో ఆ పరమాత్మను పట్టుకొని ఉండగలుగుతాం అన్నమాట. అలాంటి స్థితిని మనము ప్రాక్టీస్ చేయాలి. ఓం శ్రీ గురుభ్యో నమః.